సర్జరీ అయిన తర్వాత డాక్టర్ మొత్తం అది క్లీన్ చేయిస్తున్నారనమాట. అంతా స్ప్రే చేశారు అండ్ మనకు కొంచెం బ్లడ్ కూడా వస్తుంది కదా, అదంతా ఇప్పుడు క్లీన్ చేసి దానికి బ్యాండేజ్ వేస్తారంట. కార్లో ఎక్కేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా ఎక్కాలి. ఫాలికల్స్కి మళ్ళీ టచ్ అయితే బ్లీడ్ అవుతుంది. అండ్ ఫాలికల్స్కి ఎక్కడ ఏమి చిన్న కర్టన్ కానీ మన ఫింగర్స్ కానీ ఏమీ తగలకూడదంట. ఒక 4-5 డేస్ మనది కాదు అని చెప్పేసి జాగ్రత్తగా ఉంటే ఈ జుట్టంతా మనదే అన్నమాట. సో వెనకాల ఉన్న జుట్టు మంచి ఫ్రంట్కి వచ్చింది. ఎయిర్లైన్ కూడా చాలా బాగా వచ్చింది. ఎలా అనుకున్నానో అలాగే వచ్చింది. కొంచెం ఆ స్వెల్ అయితే 1 వీక్ ఉంటుందంట, ఎందుకంటే ఇప్పుడే అన్నీ ఇన్సెట్ చేశారు కదా. సో ఆ బల్జ్ అనేది మన ఫేస్లో కొంచెం డౌన్ వెళ్తూ ఉంటుంది. 1 వీక్లో ఫేస్ నార్మల్ అవుతుంది. ఒక 2 వీక్స్ తర్వాత హెయిర్ గ్రో అవ్వడం స్టార్ట్ అవుతుంది. ఇక్కడ ఏదైతే ఫాలికల్స్ మీద కొంచెం మనం దెబ్బ తగిలితే రెడ్డిష్గా అవుతుంది కదా, అలా అవుతుందంట. తర్వాత 1 వీక్లో అది ఊడిపోయి నార్మల్గా బేబీ హెయిర్ రావడం స్టార్ట్ అవుతుందంట. అది నాకు చెప్పారు. ఫుడ్లో నో రిస్ట్రిక్షన్స్, ఏమైనా హ్యాపీగా తినొచ్చు. కాకపోతే మీకు పెసరపప్పు పెసర్లు వద్దు అనుకుంటే తినొద్దని చెప్పారనమాట. సో సక్సెస్ఫుల్గా అయిపోయింది.